జూన్ 2వ వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందట. ఇప్పటివరకు 16 మంది ఉన్నారు, మొత్తం 18 మంది ఉండాలి, ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. అయితే రెండింటితో పాటు ఇంకా ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమందిని తీసేసి ఆ రెండింటిని కలిపి 4-5 కొత్త మంత్రులు వస్తారు అంటున్నారు. ఇందులోనే విజయశాంతికి కూడా మంత్రి పదవి రాబోతుంది అనే చర్చ ఇప్పుడు గాంధీ భవన్లో మొత్తం నడుస్తుంది. గతంలో ఎమ్మెల్సీలు గురించి చర్చ జరిగినప్పుడు కూడా చాలామంది చాలా రకరకాల పేర్లు వచ్చినాయి, కానీ లాస్ట్కి విజయశాంతి పేరు వచ్చింది. ఎందుకంటే ఆమె హైకమాండ్ కోటాలో ఇక్కడ ఎమ్మెల్సీగా ఆమె పేరు వాళ్ళ హైకమాండ్ పంపించింది. ఇక్కడ రకరకాల పేర్లు ఉండే, అసలు విజయశాంతి పేరు లేనేలేదు, కానీ ఆమెకి గతంలోనే వాళ్ళ హైకమాండ్ ఇచ్చినటువంటి మాట ఉందట. సో అందుకోసం నాకు మీరు మాట మీద నిలబడాల్సిందే అని ఇక్కడ వీళ్ళందరినీ కూడా కాదని హైకమాండ్ దగ్గర వాళ్ళతో మాట్లాడుకొని ఆమె ఎమ్మెల్సీని తెచ్చుకుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేర్లు చాలా ప్రచారంలో ఉండొచ్చు, కానీ మళ్ళీ ఒకసారి హైకమాండ్ దగ్గరికి పోయి ఆమె మంత్రి పదవి తెచ్చుకోగలుగుతుంది. మంత్రి పదవి ఇస్తాము అనేటువంటి హామీ కూడా గతంలో విజయశాంతికి ఉంది, కానీ అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ దృష్ట్యా అప్పుడు వీలు కాలేదు. ఖచ్చితంగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఒక షఫ్లింగ్ జరిగినప్పుడు విజయశాంతిని క్యాబినెట్లకి తీసుకుంటారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా హైకమాండ్ ఆల్రెడీ ఆమెకి మాటిచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆమెని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. హైకమాండ్ తన నిర్ణయంగా విజయశాంతిని ఇక్కడ మంత్రివర్గంలోకి తీసుకోబోతోంది అనే చర్చ జరుగుతుంది. గతంలో ఎమ్మెల్సీ వచ్చినప్పుడు ఎట్లయితే అందరూ షాక్ అయ్యారో ఇప్పుడు విజయశాంతి మంత్రి అవుతుంది అనేటువంటి వార్త కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఎట్లా అవుతుంది, ఎట్లా ఇస్తారు, విజయశాంతి ఇక్కడే ఉంది కదా అంటే హైకమాండ్ దగ్గరికి పోలేదు, చాలామంది పైరవి లాబింగ్ ఇదంతా చేస్తున్నారు, ఎక్కడ బయట ఉన్నటువంటి పేర్లలో కూడా ఆమె పేరు వినిపిస్తలేదు అనేది చాలామంది చెప్తున్నారు. కానీ ఆల్రెడీ ఆమెకి గతంలో ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే ఆ హామీ ఇచ్చిర్రు, ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆమెను తీసుకుంటామని. ఆ మాట మీద ఇప్పుడు ఆమె తెలంగాణలో మంత్రివర్గంలోకి రాబోతోంది అనేటువంటిది హైకమాండ్ నాయకులు కొంతమంది రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళకి చెప్తున్నారట.